అల్లు అర్జున్ కు ఊహించని షాక్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కొత్త మలుపు. నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కు పోలీసులు కోర్టు ప్రక్రియలో భాగంగా సామాన్లు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కేసు ఎలా మొదలైంది? అల్లు అర్జున్ పేరు ఇందులోకి ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అల్లు అర్జున్ వస్తున్నారన్న సమాచారం ముందుగానే అభిమానుల్లో భారీ ఉత్సాహం కలిగించింది. వేల సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. అయితే ఊహించని స్థాయిలో జనసందోహం పెరగడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం, భద్రతా సిబ్బంది, సినిమా యూనిట్కు సంబంధించిన పలువురితో పాటు అల్లు అర్జున్ పేరును కూడా కేసులో చేర్చారు. అభిమానుల రద్దీ గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోలేదనే కోణంలో విచారణ ప్రారంభమైంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొద్ది గంటల్లోనే తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం దిగువ కోర్టు కూడా రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత పలుమార్లు పోలీసులు అల్లు అర్జున్ను విచారణకు పిలిచారు. ఆయన చికటపల్లి పోలీస్ స్టేషన్కు హాజరై అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సంఘటన జరిగిన రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అభిమానుల రద్దీపై ముందస్తు సమాచారం ఉందా, భద్రతా ఏర్పాట్ల గురించి తనకు ఏ మేరకు తెలుసు వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఇటీవల కేసు దర్యాప్తులో భాగంగా ఛార్జిషీట్ దాఖలైంది. ఆ ఛార్జిషీట్లో అల్లు అర్జున్తో పాటు మరికొందరు పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కేసు ఇప్పుడు విచారణ దశలోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని సామాన్లు జారీ చేసినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ ఘటన దురదృష్టకరమని, తమ క్లయింట్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబం మాత్రం ఈ ఘటనకు బాధ్యులపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటోంది. ప్రస్తుతం అందరి దృష్టి కోర్టు విచారణపైనే ఉంది. దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలు కోర్టు ఎలా పరిశీలిస్తోంది? అల్లు అర్జున్పై ఉన్న ఆరోపణలు నిలబడతాయా, లేక ఆయనకు ఉపశమనం లభిస్తుందా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఒక సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన విషాద ఘటన ఇప్పుడు పెద్ద న్యాయపరమైన కేసుగా మారింది. ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? బాధ్యత ఎవరిది? కామెంట్లో తెలియజేయండి.